నమస్కారం అండి. నా పేరు గొలగాని అప్పారావు, సిఐ మల్కాపురం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 సంవత్సరంలో అంటే కరోనా టైంలో ఫిబ్రవరి 13 మన కోరమండల్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో ఒక లారీ 50 కేజీల 200 గ్రాముల గంజాయితో పట్టుబడడం జరిగింది. అయితే ఆ లారీ పట్టుబడిన తర్వాత ఆ డ్రైవరు ఆ కోరమండలంలో చెక్ చేస్తుండగా పట్టుకున్న డ్రైవరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో అక్కడ నుండి పారిపోవడం జరిగింది. పారిపోయి ఇప్పటి వరకు దొరకలేదు. 2020 అంటే ఇప్పటికీ 2020 ఫిబ్రవరి నుండి ఇప్పటికి దాదాపు 6వ సంవత్సరం కావస్తుంది. అయితే పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మనకి దొరకటం లేదు అప్పటి నుండి. అయితే గతంలో 4-5 సార్లు పోలీసులు ఆయన అడ్రస్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మల్కాన్గిరి జిల్లాలో ఒక మారుమూల తండా, ఆ ఊరి పేరు కరస్తాగూడ గ్రామం, కంవాడ, మల్కాన్గిరి జిల్లా, ఒరిస్సా. అయితే ఆ ఏరియాకి వెళ్ళడం, అక్కడ ఒక ముద్దాయిని తీసుకురావడం అన్నది కొద్దిగా ఛాలెంజింగ్తో కూడిన పని. అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ సపోర్ట్ చేయరు. పైగా పోలీసులు 1-2 సార్లు వెళ్ళినప్పుడు తిరిగి అక్కడ ఉన్న వాళ్ళే ఈ పోలీసుల మీద తిరగబడ్డం, సహాయం చేయకపోగా మన పోలీసుల మీద తిరగబడ్డం, రివోల్ట్ అవ్వడం జరిగితే అక్కడ నుండి మన పోలీసులు వచ్చేయడం జరిగింది. అయితే ఈ కేసు జరిగి ఇప్పటికి 6 సంవత్సరాలు కావడంతో మన విశాఖపట్నం సిపి గారు ఈ గంజాయి కేసుల గురించి రివ్యూ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ముద్దాయిని పట్టుకోవాల్సిందే అని చెప్పడంతో మేము మాకున్న సాధక బాధలు చెప్పడం జరిగింది. ఆ ఏరియా కొద్దిగా ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా కావడం, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేయకపోవడం, పోలీస్కి ఆ ఏరియాలో థ్రెట్ ఉండడం, ఇవన్నీ చెప్పగా వెంటనే సిపి గారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన డీజీ గారితో మాట్లాడి మీరు మా పోలీసులకి సహకారం అందించండి అని చెప్పగా అక్కడ ఉన్న పోలీసులు కూడా మనకి సహాయ సహకారాలు అందించడం, ఆ ధైర్యంతో మన వాళ్ళు అక్కడే ఉండి గత వారం రోజులుగా అక్కడ ఎంక్వైరీలు చేయడం, ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి అక్కడ అవైలబుల్ లేకుండా కేసు అయిన దగ్గర నుండి వేరు ప్రాంతాల్లో వేరు ఫోన్ నెంబర్లతో వేరు ఫోన్లతో మార్చి తిరగడం, దొరకకుండా తప్పించుకొని ఇవన్నీ జరగడంతో అక్కడే ఉంటే తప్ప ఈయన దొరకడని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి మన పోలీసులందరూ కూడా ఒక మాట వేసి లోకల్ ఎంక్వైరీ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఒక పక్క టెక్నాలజీ ఉపయోగిస్తూ, ఒక పక్క ఆయనకి సంబంధించిన విషయాల్లో ట్రాకింగ్ చేస్తూ మొత్తానికి కొంత సమాచారం ఆయన గురించి సేకరించి పోలీసులు ఆయన వివరాలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మెంబర్ నుండి కూడా సేకరించడంతో ఇంటి దగ్గర ఉన్న మెంబర్స్ ఆయనకి సమాచారం అందించడం జరిగింది. దీనికోసం పోలీసులు వచ్చారు, ఆంధ్ర నుండి నిన్ను పట్టుకోవడానికి వచ్చారు, ఏ సమయంలో అయినా నిన్ను పట్టుకుంటారని. ఈయన తప్పించుకోవడానికి దాని నుండి సంప్రదించి నేను పోలీసులు ఎలా తిరుగుతున్నారు, మరి నేను ఎలా బయటపడాలని చెప్తే, మీకు ఆంధ్రాలో కేసు కాబట్టి ఇక్కడ బెయిల్ తీసుకోవడానికి అవ్వదు, ఆ ఏరియాలోనే మల్కాపురంలో కేసు జరిగింది కాబట్టి మీరు గాజువాక్ ఏరియాలోనే ఎవరో ఒక మంచి లాయర్ని నేను కూడా చెప్తాను, మీరు గాజువాక్ వెళ్ళండి అని చెప్తే గాజువాక్ పరిసరాలకు రావడం, మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈయన మూమెంట్స్ అన్ని కూడా ట్రాకింగ్ చేయడం, ఈయన ఈ చుట్టుపక్కలకు వచ్చిన వెంటనే ఆ ఫోన్ కాల్ చేసేటప్పుడు మనకున్న సిగ్నల్స్ ఆధారంగా, మనకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా దాన్ని ట్రాకింగ్ చేసి ఈయన చాకచక్యంగా ఈరోజు పట్టుకోవడం జరిగింది. అందువల్ల నేరం చేసిన వాడు ఎవడైనా సరే ఎట్టి పరిస్థితిలో చట్టం ముందు తప్పించుకోలేడు, ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన చట్టం ముందు తప్పించుకోలేడనే ఉద్దేశంతో ఆయనకి ప్రజలకి తెలియజెప్పడానికి, ఒక సమాజానికి ఒక సందేశం ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని పిలిచి మీ ముందు ముద్దాయిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.